అయ్యి బాబోయ్, కట్టుబడి అలాంటి చోటుకెళ్ళేది కళ్ళు తిరిగి పడిపోవడానికి ఏంటండి? మాట వరకన్నా ఆ ఊళ్ళో అవసరంలో అడిగిట్టే చిలకల సెంటర్ లో ఉన్నట్టు ఉంటాయి. మరి అందుకే కదండి ఈ వయసులో ఎంత రిస్క్ చేస్తుంటా. అసలు రిస్క్ చేయాల్సింది ఈ వయసులోనే. సరిగానండి, ఎవరైనా చూస్తే అలర పెట్టేస్తారేమో. చూస్తేనా గుర్తుపెట్టేలా ఉన్నావా? ఎంత కట్టప్పేసావు ఏటగాళ్ళు ఎట్టి వాళ్ళగా. ఈ అడుగున అడుగు దొరికిపోయినా ఉన్నాం. ఏంటంటే మాటికి ఆత్మ వెళ్ళిపోతున్నారు. ఏనండి ఇంత గట్టపేశాడు? అమ్మయ్య, ఈ నేను గుర్తుపట్టలేదు. ఆయన ఎవరు అనుకుంటున్నా? వాళ్ళ బుజ్జయ్య గారు. నాకు తెలుసు. ఈ నేను కనిపెట్టేశాడు. ఏంటంటే మార్చి చెమటలాడిపోతున్నారు. ఏలుపూర్ ప్రోగ్రామేనా? తెలిసిపోయింది. పంప తీసి అలర పెట్టేస్తావేట్రా? అది నేను అడిగే ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు చెప్పు, పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడు? మా పెద్దోడా ఎవడో రాంపండేనా? ఆడు బొంబాయి వెళ్ళాడంట. నాకు తెలదు, మా పెద్ద చెప్పింది. చిన్నోడు ఎవరు? చిన్నోడా? సత్తిపండేనా? మా బామ్మది అప్పలకొండలేడు, ఆ ఊరు వెళ్ళాడంట. నాకు తెలదు, చిన్న చెప్పింది. ఇదిగో ఈ పాటి కూర్చొని మేము కొంచెం అలా వెళ్ళొస్తాం. ఆ తర్వాత నువ్వు వెళ్దు గాని. పెట్టి పుట్టా ఉన్నాయా? ఎంత పెద్ద లెటర్నో, 500 ఎకరాలు. ఓరి లద్దా, 100 ఎకరాలే లెట్రిన్. మిగిలిందంతా నా పెళ్ళయ్యాక మా బెడ్రూము. మరి నా బెడ్రూమ్ ఎక్కడమ్మా? నీకు లోటేంట్రా? గేదెల పాకంతా నీదే. గేదెల పాకలోనా? అమ్మయ్యా, ఈ చెట్టుకి ఇంకో ఏడాది దాకా ఎరువు ఎక్కర్లేదు. అయ్యో, వీడికి ఇలా దొరికిపోయేమిటన్నయ్యా? ఇదిగో మావయ్య, అయ్యా మా అయ్యా, నేను ఒక నిజం చెప్పేస్తున్నాను. నేను రాంపండుని కాదు, సత్తిపండుని. ఓహో, అట్టా వేసావన్నమాట ప్లాను. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? చెంబుతో తల బద్దలు కొట్టేసాయి. మావయ్య, అసలు నేను చెప్పేది ఏమిటంటే, అప్పటిదాకా ఎందుకురా? ఆడెళ్ళిపోతే మళ్ళీ ఒంటరిగా దొరకడు. రే ఫిలిప్స్ రేడియో, నీకు నోరుంది కానీ చేటంతా చెవులుండి వేస్ట్ రా. గట్టిగా మన ఆలస్యం వాడికి కనపడిపోద్ది. ఎల్లు, చెంబుతో వేసే ఎల్లు ఎల్లు. వీటితో ఎలాగైనా ఆడుకోవచ్చు. పిచ్చాడు. ముస్తఫా ముస్తఫా, డోంట్ వర్రీ ముస్తఫా. ఎలా కొట్టే? పెదవకి చెవిలో నో మిషన్ ముస్తఫా. ఎలా కొట్టే? ముద్దెట్టేసుకున్నాడు. నువ్వు కూడా ముద్దెట్టేసుకురా. ముద్దెట్టేసుకురా చెమ్ముని. రిచ్చి బొమ్మక, నువ్వు బేకయ్యాన్ని సెంటర్ వేసుకో, చిత్తక్కుంటేద్దాం. అలాగేంటి? కొట్టదని కాళ్ళు ఎట్టుకుంటాడా? నువ్వేం కాంప్రమైజ్ కాదు. మూతి పగల కొట్టే. నన్ను కొట్టారే అల్లుడు. నీ చెంపుతే నా చెంపుతో కొట్టా. బంగారం లాంటి చెంపు పోయింది కదరా? పోయింది వెనో చెంపు. నీకు బిందె గురిస్తాను. కొట్టావా? నిన్ను వదిలిపెట్టను రా. అబ్బా, పని అయిపోయింది. ఒరే, ఈ ఊరికి సత్తిపండు కూడా కొత్తగా వచ్చాడు. ఎక్కడుంటాడు? ఎంత పొగరా నీకు? ఏడంత లేవు. అబ్బా, అమ్మో అడివి రాము. కూర్చోదేంట్రా, మన పేర్లు బయటకు. బాబు ఏమండో సార్, ఇక్కడ సత్తిపండు ఎక్కడ ఉంటాడో తెలుసా? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. వంతేలో చాతగా ఎక్కడో విన్నట్టుగా ఉందే. సత్తిపండు. నేను రాంపండు మాత్రం కాదు. రాంపండు. సత్తిపండు, రాంపండు. ఆగండయ్యా, ఆగండి. అంటే కాలు కడుక్కోవడానికి నిలిచి గెంటి ఎత్తావు అనమాట. ఊరికండి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఎత్తారు. నువ్వు పెట్టేయకపోతున్నావు రే. ఏంటబ్బా నీ అబ్బరే. చెమ్మదించండి, చెమ్మదించాలి. మొత్తం వెనక ముందు చూసుకొని తిట్టాను. మరి చూసుకుంటాను రా, చూసుకుంటాం. మొదటిసారి అట్టుకోలేకపోయాను, రెండోసారి అట్టుకోలేకపోయాను, మూడోసారి కూడా అట్టుకోలేకపోతాను రా. అట్టుకోరా, అట్టుకో.
ఇంత పుట్టోడు దగ్గర నుంచి ఓడిపడితే అతను బాధేస్తున్నారు. అరే రాంపండు సత్తిపండు రండి బయటికి. రాంపండు సత్తిపండ ఆ ఇంట్లో ఉన్నది రాంపండు ఒక్కడే. అయితే వాడిని రమ్మను. అరే రాంపండు ప్రాణ బయటికి నన్ను కొడుతున్నాడు. అక్కడ పిలుస్తుంటే ఏంట్రా? పిలిచింది నన్ను కాదు నిన్ను. రాంపండు అంటే నువ్వేగా. నీ అబ్బా ఇక్కడ రాంపండు అంటే నువ్వేరా? ఎల్లు. వెళ్ళక తప్పదా? తప్పదు, ఎల్లు. వెళ్తాను. పిలిచావా మావయ్య? నేను కాదు. ఎవరండి మీరు? నేనెవరినో తెలియదురా నీకు? ఆ రాంపండు గారు ఎక్కడ? కళ్ళు మూసిపోయి ఎడుతున్నావు ఏంట్రా? రాంపండు గారిని అట్టుకొని రాంపండు కూడా ఎక్కడా అని అడుగుతావా? ఏంట్రా ఎదగోలా? ఈ ఈరదాస్ ఇంట్లో ఉన్నాడంటే అందరూ సైలెంట్ గా ఉండాలని తెలవదా? ఏం కాదండి, ఈడండి. ఈడవడు. ఏమో మాకు తెలదండి. నీకు తెలియదేమో గానే మన గురించి వాడికి బాగా తెలుసు. హేరా రాంపండు నా గురించి తెలవదురా నీకు? ఏరా రాంపంట, ఈ ఎదవ పెరటి నన్ను పిలుస్తావరా? అప్పిగా సిత కొట్టి బయటికి ఇడిసే ఎదవని, లేదంటే నిన్ను ఇడిచేస్తాను. అమ్ము అనవసరంగా ఈరదాసుని గెలిచావు కదా. బాగానే కొట్టావా అండి? ఏడిసార్లే. ఏమండి మీరు అసలు ఎస్ఐ గారేనా? ఏంట్రా ఏంటంటారేంటంటే మీరు ఎస్ఐ గారేనా? ఇది పట్టుకోరా. ఏంటండి బాబు ఇట్ట కొల్లబడుతున్నారా? లేకపోతే నెత్తి మీద టోపీ, చేతిలో లాఠీ, పక్కన జీపు, ఇంత పెద్ద పర్సనాలిటీ పట్టుకొని ఎస్ఐ అడుగుతావరా? ఏమండే ఇప్పుడు నేను అడవిరామునేనా? ఇందాక నీ పేరేంటి? అడిగిరాముడు. మరి ఇంతలోకి మారిపోద్దా? ఇదేంటండి బాబు నా పేరు కూడా తను కొల్లబడుతున్నారా? అసలు నీ పేరు అడవి రావుడు, సర్కస్ రావుడు, దొంగ రావుడు నాకెలా తెలుసురా? నువ్వు నా బామర్తివా? మనీష కొయ్యరాలు వస్తుంది. ఆవిడ మనిషా కొయ్యాలా? కాంచన బాల పట్టుకొని మనిషా కొయ్యాలంటావరా? మనిషా కొయ్యాలంటావరా? మేడం వీడు మీకు తెలుసా? బాగా తెలుసు. మొన్న నా పర్స్ కొట్టేసి పారిపోయాడు యాదవ. నేను మీ పరుసు కొట్టేశానా? ఇదేంటంటే ఆ రాంపండు సత్తిపండు గారు నన్ను చితకబాదిచ్చేస్తా ఉంటే పారిపోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వస్తే ఈ ఎస్ఐ గారు ఏమో చితకబాదారు. తెలిసిన వాళ్ళు కదా అని మిమ్మల్ని పిలిస్తే పరుసు దొంగతలు అంట నన్ను ఇంకా ఇరికిచ్చేస్తారంటే. రాంపండు సత్తిపండా వాళ్ళెవరు? రాంపండు సత్తిపండు ఎవరా? ఇంకా నేను ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. నేను భయపడుతున్నా. ఆ దొంగల పారిపోతుంటే చూస్తూ ఊరుకుంటారు. వాడెక్కడికి పోతాడు? ఎక్కడున్నా సరే ఈ జిల్లా తీసుకొచ్చి నా సెల్లో పెట్టి పిచ్చ కొట్టుడు కొడతాను. బయటివే నా షార్ట్ ట్రీట్మెంట్ తర్వాత అప్పలకొండ ఎలా ఉన్నాడు? అప్పలకొండ ఆడెవడు? నువ్వు ఎక్కారా? రాంపండు సత్తిపండు రండిరా బయటికి. వాళ్ళు రారు. ఎందుకు రారు? ఇంట్లో లేరు గనక. ఓహో అయితే నేను వెళ్ళి గుడి మెట్ల మీద పడుకొని ఉంటాను. వాళ్ళ ఇంటికి రాగానే వెంటనే వచ్చినట్టు కలుసుకోమని చెప్పు. యా వాళ్ళ అసలు పేర్లు బయట పెట్టే ఈ ఆధారాన్ని చూపించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేద్దామని. హాయ్ బాబోయ్, నువ్వు కొంప ముంచిసేలా ఉన్నావు కదా బాబు. ఈ చైన్ తీసుకుని అది ఇచ్చేయ్. ఈ కాగితానికి అంత ఖరీదైన గొలుసు ఇస్తున్నట్టుందంటే ఇందులో చాలా విషయం ఉందన్నమాట. నేనేమన్నా ఆగరా ఆగు. అయ్యో ఒరేయ్, ఒరేయ్, ఆగరా. నేను ఆగను. ఆగమంటుంటే. నేను ఆగను. ఆగు. ఏయ్, నేను ఆగను. నమస్కారం సార్. నమస్తే. సమయానికి ఆపద బంధంలో వచ్చారు. సారీ అమ్మాయి. రారా పక్కన ఎస్ఐ గారు. లేకపోతే నా చైన్ తీసుకుని పారిపోతున్నాడు బేట. నేను నీ చైన్ తీసుకొని పారిపోతున్నా. చూపించు చూపించు చూపించు. సార్ చూసారా తన చేతిలోనే పెట్టుకొని నేను కొట్టేసి పారిపోతున్నా అబద్ధాలు చెప్తుంది. నోర్మై ఎరా ఆ అమ్మాయి మెడలో గొలుసు కొట్టేసి ఆ అమ్మాయి చేతిలోనే పెట్టేసి పారిపోయేంత బుడింగి దొంగవయ్యావా నువ్వు? నోర్మై, మొన్న పర్సు ఇవాళ గొలుసు. ఎరా దుడ్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసావా? చేశాను సార్.
మన ఈకల కొడుకు బాగా మేతెట్టావా? ఈకల కొడుకు మేతెట్టాను, అది వేసిన రట్లు ఉడిచాను, మీ బట్టలు కూడా ఉతికొస్తున్నాను సార్. వేరే గోడ్ ఇంక చేయాల్సిన పనులు ఏం లేవా? ఏం లేవు సార్. ఏమీ లేవా? అయితే తోడబెట్టు. అసలు నేనేం తప్పు చేసినా నాకు ఈ శిక్ష సార్. పట్టుకున్న పెళ్ళం కూడా నేను పని చేయదు. అవును సార్, మీరు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయిందిరా. అయితే అవుతున్నాడు ఇచ్చుకుందా సార్? నోర్మై, మా ఆవిడ మహాపతివ్రత, నర్సాపురంలో డ్రిల్ టీచర్. ఇదేం కర్మ సార్, ఆవిడ ఇక్కడికో మీరు అక్కడికో ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా. ఒరే, నేనంత తెలివి తక్కువ విధమని అనుకున్నావురా? మొదట్లో మా ఆవిడ ఇక్కడ ఉండేదిరా, నేను అక్కడ ఉండేవాడిని. ఎవరికైనా ఒకరికి ట్రాన్స్ఫర్ రాకపోద్దా అని ఇద్దరం ట్రాన్స్ఫర్ అప్లై చేశాం. కర్మగాలి, ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిందిరా. ఆ దెబ్బతో నేను ఇక్కడికి, అది అక్కడికి. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ భయంకర్ గారు, మీకు వార్త తట్టుకొచ్చానండి. పేపర్ తీయండి. నువ్వా రామేశ్వరం శనీశ్వరం తప్పనట్టు ఇక్కడ కూడా దాపించాలా? రాజస్థాన్ లో చెవిటి మిషన్లు దొరుకుతాయా? నల్లమందు సందులో జరిగిన అవమానం చాలు. నల్ల మందు సందనుకుని ఏ మెరకేదో ఎక్కేసి ఉంటావు. ఎస్ఐ గారు ఎక్కడా? నేను చెప్పను. ఏ చెప్పానుగా, నల్లమందు సందులో జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను. నువ్వు ఆ నల్ల మందు సందు వదలవా? ఏంటయ్యా, ఏంటి మీ గొడవ? ఎస్ఐ గారు, మిమ్మల్ని స్టేషన్ నుంచి లేపవతల పారేస్తా. నన్ను లేపుతావా? ఇట్రా, రారా. నన్ను లేపేస్తావా? అబ్బా, ఎన్నాళ్ళు చెత్త స్టేషన్ లో ఉంటానండి, మిమ్మల్ని లేపవతల పారేస్తాను. అంటే ఎస్పీ చేస్తాను. జైల్లోంచి తప్పించుకున్న కోరమేసం వీరదాస్ గారిని మీకు అప్పగిస్తా. వీడు నీకెట్లా తెలుసు? ఎలా తెలిసంటారేటంటే, ఆ కోరమేసం వీరదాస్ గారు ఉండేది మా ఇంట్లోనే. ఆనందం, ఆనందం, నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చింది. కాపాడు సార్, వీళ్ళింట్లో ఉన్నది కోరమేసం వీరదాస్ కాదు, చిక్కాల బొచ్చే కొడుకు చిక్కాల రాంపండు గాడు. ఇలా రారా. వచ్చాను సార్. ఆ చీపురిటి ఎందుకు సార్? కొడతారా సార్? నీ అమ్మ కడుపుల బాడ, మీకు నేను ఏం చేశాను రా? ఆ ఏరు దాసని రాంపండి అని చెప్పి నాకు వచ్చిన ప్రమోషన్ క్యాన్సిల్ చేస్తారా? పోలీస్! ఏప్రిల్, మే, జూన్. నీ పేరేంటి బాబు? కోరమీసం ఈరదాసు. చైతి చైతి ఏరా, 9 మర్డర్లు చేసింది చాలక జైలు నుంచి తప్పించుకుంటావురా? పోనీ తప్పించుకున్నావు అనుకో, గజీతగాడు కుళ్ళుగుంటలో పడ్డట్టు నా చేతిలో చిక్కావేంట్రా? అంటే మీరు కుళ్ళుకుంటా సార్? సార్, నా టైం బ్యాడే ఈరదాస్ పాత్ర వేయాల్సి వచ్చింది కానీ నా అసలు పేరు రాంపండు సార్. నిజం సార్. నా చెవిలో పూలు పెట్టరా, పూలు. ఓకే, ఫోన్ అక్కడ ఉంది. నాకు తెలుసు, ఫోన్ లో చెప్తా. సార్ నమస్కారం సార్, నమస్కారం సార్, నమస్కారం సార్. నువ్వు పక్కడా నువ్వు? సార్ మిమ్మల్ని సార్. అయ్యి బాబా మిమ్మల్ని సార్, మిమ్మల్ని సార్. సార్ వాడు ఇక్కడే ఉన్నారు సార్, నా దగ్గర ఉన్నారు సార్, పట్టుకున్నారు సార్. సార్ ప్రమోషన్ నాకే ఇవ్వాలి సార్. అది కాదయ్యా బాబు, వాడితో పాటు ఇంకొకటి పారిపోయాడు. వాడితో పాటు ఇంకొకడు పారిపోయాడా? సార్ 1 minute లో వాడిని తీసుకొచ్చి మీ కార్ దగ్గర పడేస్తాను సార్, మీరు బయలుదేరి వచ్చేయండి సార్. సార్, వాడు వీరదాసు కాదు, రాంపండు. నేను వాడి తమ్ముడు సత్తిపండులన్నమాట. ఆహా, నువ్వెన్ని మద్దలు చేసావు నాన్న? మద్దర్సా అంటే హత్యలు, హత్యలు రా. హత్యలు నేనెందుకు చేస్తాను సార్? మరి నేను చేస్తానా? ఎందుకండి ఆయన కొట్టారు? ఏంట్రా నీకు చెప్పాలా? అసలే నేను మెంటల్ కేసును రా. అయ్యారు అన్ని కడిగేశానండి. రాముడు, వాడు మీకు తెలుసా? ఈడు మాకు తెలియపోవడం ఏంటి? మా తాతల తరాల నుంచి తెలుసు. మా పేర్లేంటో చెప్పరా? చెప్పరా? ఆగండి. ఒకసారి అసలు పేర్లు చెప్పేది అప్పుడేనాను. సార్, వీడి పేరు కొమరదాసు, ఆడి పేరు ఈరదాసు. ఉన్నారు కదా, ఆగండి, ఆగండి. నిజం చెప్పినా తన్నే, అబద్ధం చెప్పినా తన్నే, అసలేం చెప్పకపోతే ఈడుదంతే. ఈ పనులను చేసుకుని ఇంకా ఇక్కడ ఎత్తకల బతకాలరానే. అబ్బా, నాతో పెట్టుకోవద్దురా రే, చిత్తడి చిత్తడైపోతాయి. నేను చాలా స్ట్రిక్ట్ రే. చాలా కాలానికి మంచి పని చేసేవరా సార్. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్
ఒక చిన్న మాట. కరెక్టే. ఇన్నాళ్ళు మనం ఇద్దరమే కాబట్టి ఒక సెల్లో ఎలాగో సర్దుకున్నాం. అవును. ఇప్పుడు ఇంకో ఇద్దరు వచ్చారు, మరి మన నలుగురికి ఇరుకు అవుద్ది కదా సార్? ఓకే ఓకే ఓకే. సత్యచిత్ర వారి అడవి రాముడు సార్. వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. అయ్యా వెళ్ళరా. ఇద్దరిని పట్టుకున్నందుకు మనకి డబుల్ ప్రమోషన్ అన్నమాట. ఒరేయ్ చెప్పరా, మనం ఆంధ్ర బ్యాంక్ లో దోచిన డబ్బు ఎక్కడ పెట్టావురా? ఆ డబ్బా ఆ, కర్ణాటక బ్యాంక్ లో దాచాను. ఆ? రేయ్ ఆ. అసలే వాళ్ళతో ఆల్మట్టి కూడా చస్తుంటే అక్కడెందుకు దాచావు? ఆల్మట్ అంటే ఎన్నెన్నో కోట్లు, మనదెంత 3 కోట్లేగా. అమౌంట్ లీక్ చేయొద్దు. ఆ ఎస్ఐ గారు విన్నారంటే ఆయనకు 1 కోటి దొబ్బెట్టాలి. ఈ రోజు నుంచి నేను ఎస్ఐ కాదు, ఎస్పీ భయంకర్ బ్రాకెట్ లో కోటీశ్వరుడు. రేయ్, మీకు ఇక్కడ మన్నా వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా ఆంధ్ర బ్యాంకు 3 కోట్లు, కర్ణాటక బ్యాంక్ కదా? అది మీకెలా వినబడిపోయింది? అక్కడికి మేము గట్టిగానే మాట్లాడుకున్నామే. రేయ్, ఓయ్ ఇది ఆంధ్ర తమిళనాడు బోర్డర్ తడ బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ పేరు చేస్తే ఎవరికైనా తడతడా. మరి ఏదో తలుపుతేయండి. గొళ్ళెం బయటే ఉంది, తీసుకో. ఓకే. పిచ్చి దాసులారా, ఇప్పటికిప్పుడు నేను ఒక స్కీమ్ తయారు చేశా. 6 నెలలు జైలు శిక్ష పడుతుందన్న మీకు 14 ఏళ్లు పొడిగించా. 6 నెలల మా జైలు శిక్షని 14 ఏళ్లు పొడిగించావా? ఇది అన్యాయం, మేము ఒప్పుకోం. పిచ్చి సన్నాసులారా, ఈ మెగా మేధావి మాట వినండిరా. మనం 3 కోట్లు తీసుకెళ్లి ఈవీవి సత్యనారాయణకి ఇచ్చామనుకో, అతడు సినిమాల మీద సినిమాలు తీసి కనీసం 22 కోట్లు చేస్తాడు. 20 కోట్లు నేను ఉంచుకుంటా, 2 కోట్లు మీకు ఇస్తా. అప్పుడు కూడా మీరు ఇచ్చేది 2 కోట్లేనా? పోని తీసుకొని ఆ. అయితే నువ్వు ఆ పని మీద ఉండు, మేము వెళ్ళొస్తాం. ఎక్కడికి వెళ్తారు? ఓరి నా పిచ్చి మెగా మేధావి, ఇప్పుడు నువ్వెక్కడున్నావో చూసుకోరా. ఒరేయ్, ఒరేయ్ దాసులు. నమస్కారం. పాపం మీ ఎస్ఐ గారిని ఎవరో గదిలో పెట్టి తాళం వేశారు. ఇదిగో తాళం. మనమే వస్తున్నా. చక్కి, 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 చక్కి. ఒరేయ్, వాళ్ళలో పారిపోతుంటే వదిలేస్తారంట్రా. వదిలేస్తామంటే వాళ్ళు నడిచేస్తున్నారా? ఓ అన్నయ్యో, నన్ను కూడా కలుపుకొని పరిగెట్టురోయ్. చెప్తున్నాడు రోయ్. లగెత్తు. రండ్రా, రండి. ఊర్తో పడతాను. నువ్వు ఎక్కడ ఆకుండా పరిగెట్టు. అలాగే అన్నయ్య. పట్టేశా, 3 కోట్లు కొట్టేశా. అబ్బా భలే పట్టేసాండి. ఆ. కానీ ఆ 3 కోట్లు మీ చేతికి రావాలంటే ముందు ఆడిని అట్టుకోవాలి. వాడిని పట్టుకోవాలా? నేను వాడిని పట్టుకొచ్చేస్తాను. నువ్వు ఈ లోపు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండే. నేను ఎక్కడికి వెళ్తానండి? ఓకే? నేను ఇక్కడే ఉంటాను. ముందు ఆడిని పట్టుకోండి. ఇదిగో, నువ్వు పారిపోకూడదు సుమా. ఆహా. ఒట్టే. ఒట్టు. ఒరేయ్, follow me. రేయ్, ఆగరే రేయ్. నేను ఆగండి రోయ్. ఆగరు. ఆగండి రోయ్. ఆగరు. ఆగండి రోయ్. ఆగరు. ఆగరు. ఆగను. బాబు, దొరకరా నీకు పుణ్యం ఉంటుంది. నాకు ప్రమోషన్ వచ్చే చాలరా. 10 కోట్లు కాదురా, నీకు 20 కోట్లు ఇస్తాను రే. ఆహా, నన్ను ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో ఇరికిద్దామనా? ఆయ్, నీకు ప్రమోషన్ వద్దు, నాకు డబ్బు వద్దు. ఎంతక్క ఇలాగే పరిగెడుతూనే ఉంటావు. ఏ రేయ్, చంపేస్తా నిన్ను. దొరుకు. నీకు దొరకనంటే దొరకను. దొరకండి రోయ్. ఏడీడు ఇక్కడ దాకా వచ్చి ఎటు పారిపోయాడు? అటు పారిపోయాడు. ఎటు? అటు అటు అటంటే? ఇటేరా. ఓహో, ఇటా. ఎక్కడిది వాయిస్? వాడి వాయిస్ లాగే ఉందే. రైట్ సైడ్ వెళ్ళాడా నాయన? వెళ్తాడ్రా రే. అయ్యో, ఆహా. అబ్బా, ఒరే ఇన్స్పెక్టర్, బాగా అలసిపోయాను. కొంచెం సేపు ఆగరా, రెస్ట్ తీసుకుంటాను. కానీ నువ్వు చెప్పకుండా పారిపోయావంటే పేల్చేస్తా. పేలుస్తావా? నన్ను పేల్చడం తర్వాత సంగతి. ముందు నీ గన్ను పేలుతుందో లేదో పైకి పేల్చి చూసుకోరా, పనికి మాళ్ళ ఇన్స్పెక్టరు. ఏంట్రా? నా గన్ను పేలదా? నా గన్ను ఉఫ్. వచ్చేసా.
పట్టేశా మేము కూడా పట్టేశాం. మీరు పట్టేశారా? ఓకే, మీరు పట్టేసినా నేను పట్టేసినట్టే లెక్క. సార్ పట్టేశాను సార్. పట్టేశావా? ఏంటి లంచమా? లంచం అంటారండి సార్, కష్టపడి వీరదాసుని పట్టుకుంటే. ఆ విషయం టీవీలో చెప్పారుగా? టీవీలో చెప్పారా? ఎప్పుడు సార్? కరెంటు పోయినప్పుడు. ఆ? ఇంతకీ ఆ వీరదాస్ ఎవరు? ఎవరో అని అడుగు చూస్తారేంటి సార్? ఎల్లో చొక్కా బుర్ర మిసాలు ఇద్దరే సార్. ఏమైనా నువ్వు ఉండాల్సినాడు అయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మో నీకు ప్రమోషన్ తెచ్చా. ప్రమోషనా? నిజమా సార్? ఇంకా నయం ఇచ్చేశాను కాదు. అయ్యి బాబాయ్, అదేంటి సార్ ప్రమోషన్ పేపర్ తించేస్తారు? మరి చెంచడంటే వీరదాస్ వీడు కాదు, వీడు. జీప్ ఎక్కించండి. ఎక్కడ మిస్టేక్ జరిగి ఉంటుంది? నీకేమో తెలుసా? మీకేం తెలుసులే, నాకే తెలుసు. గుడ్ మార్నింగ్ సార్. అయ్య బాబోయ్, ఏంటి బామ్మ, ఏంటి అవుతారు? బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను. ఈ ఫ్యూన్ వచ్చి మీరు అర్జెంట్ గా పిలుస్తున్నారని చెప్పాడు, అందుకే భయపడి వచ్చేసాను. అమ్మో, లంగా ఎత్తుచ్చి రక్షించావు. ఏమిటి రోడ్డంతా ఇలాగే నడుచుకుంటూ వచ్చావా? మామూలుగా ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేయడం అలవాటు. ఇవాళ ఏదో మూడ్ లో ఉండి లంగా కట్టుకుని స్నానం చేస్తున్నాను. వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకురా. ఓకే సార్, శుభ్రంగా స్నానం చేసి వస్తాను. मिजा दुबई जा रहा है. పడవ మీద దుబాయ్ కా? अरे मुस्लिम लेडीज से रोड में बात करने को शर्म नहीं है? चलो बहन, चलो चलो चलो. గుర్తుపట్టలేదు. అమ్మ నా ఫిగర్. అంటే వీళ్ళంతా మన ఎనవలు అనమాట. చెప్తా. వాళ్ళు డకైటీలు. అవునరా, ఒక్క కూళ్ళో ఒక్క వేషంలో తిరుగుతున్నారు. ఎంత డేరింగ్! ఈ కవలకొండలరావు కళ్ళ ముందే కోకల పొలాన్ని దోచుకుంటారా? పదండ్రా. అదనే ఒరే సత్తిపండు, ఇందాక రాంపండు గారు మనం గుర్తుపట్టుంటే ఇటుకుపోతే ఇచ్చిన బుర్ర బద్దలు కొట్టి ఉండేవాడిని ఈ ఎదవని. నిజమా? ఏవే మా ఎదవల్ని కూడగట్టుకుని నా చెవులో సింతగా ఎత్తేస్తావా? నాకు దండయకుండా జెండా ఎత్తేస్తావా? పదా సిరిగిపోతాయి. పదా. ఇంకే వాళ్ళు ఈ పాడికి ఫుల్ కోటింగ్ అయిపోయింటది. ఎలా రాంపండు మళ్ళీ డామా ఎత్తరా? అనుకుంటున్నాం మరి, ఆ ఉద్దు లేదు. ఏట్రా అన్నిటికీ నాకు ఎదురొచ్చేస్తున్నారు? నిన్నటికి నిన్న నా డార్లింగ్ ని రేవు దాటించేద్దామని పెద్ద ప్లాన్ వేస్తారా? అక్కడికి బురకాలు వేసుకుని వెళ్ళాం, అయినా నువ్వు కనిపెట్టేస్తావని మాకేం తెలుసు? కనిపెట్టకపోతే ఆ సత్తిపండు గారికి సపోర్ట్ ఇచ్చేసి నాకు ఎక్స్పర్ట్ అవుతారా? ఇదిగో రాంపండు, రేపు నీ నాటకానికి ఆడియన్స్ ఉండరు. ఏ ఏంటి కొబ్బరి చెట్లకి తాడి చెట్లకి వాళ్ళు పుట్టరు అడిగితే ఎవరు చూస్తారు? మరి ఎక్కడ అంటించాలి? జనం కాస్త తాయితీగా చదువుకునేది ఎక్కడా? ఎక్కడా? మరుగుతోటి కాడా? అవునా, భలే ఐడియా ఇచ్చావరా. మరి అయితే అంటించేయి. అయితే అక్కడే అంటించు. చదవగలడు. కొరనాయాలకి ఎక్కడ ఇంటాలో తెలియదు. ఎలా దోల తీరిందా? పోకలపాలెం ప్రజల కళ్ళకి విందు. దొరికింది. నిన్ను ఈ ఊరు నుంచి పంపించడానికి గొప్ప ఐడియా. ఏంటది? ఓలమ్మా ఒళ్ళు అయిపోయినది. ఏదో బస్సులను ఏదో ఒళ్ళుని ఎక్కడ పడితే అక్కడ టుక్కు టుక్కుమని పేసలు అడిపోతున్నది. అందుకే చెప్పాను నాటకాలు డామాలు వద్దాయని. రేపు ఈవీవి గారు కృష్ణారెడ్డి గారు హీరోయిన్ ఆశిస్తే ఆ డైలాగులు చెప్పడానికి నోరు కదా. ఆరేం తిరగక్కర్నెద్దు. ఆరే తిప్పుకుంటారు. పెద్ద డైరెక్టర్లు ఎంతో మందికి తిప్పారు. ఇప్పుడు చూడు నా గ్యామరా ఎంత దెబ్బ తినిస్తుంది. అబ్బలు పడిపోతున్నావు. ఎన్నో నెల ఎక్కడమ్మా పాడు? వారం రోజులు వారం రోజులకే తాకిరే బానంత అయిపోతే 10 నెలలకి పెద్ద గడ్డిమేటంత అయిపోద్దాము. ఏం చేస్తావమ్మా? చేసినోడాలంటే ఓడు మరి. ఎవరన్నారు? ఊళ్ళో రాంపండని ఒకడు ఉన్నాళ్లే అమ్మా. ఎవడా? మాకు 105కి అడ్వాన్స్ ఇచ్చి మా అమ్మాయి డామాలు బుక్ చేసాడు. ఆడా ఏంటి? నీకు కూడా 105కి అడ్వాన్స్ ఇచ్చాడా? ఇచ్చాడు. అయిపోయారు. నాకు కూడా అలాగే ఇచ్చాడమ్మా.
అదేదో డ్రామాలో లవ్ సీన్ ఉంటేను నిజంగా లవ్వాడేశాడు. అప్పటి నుంచి ఇలా పెరిగిపోతా ఉంది కడుపు. అది సరే గాని మీకు కూడా ఇవాళ డ్రామాలో రేపు సీన్ ఉందనుకుంటాను. ఏటి ఇంకా నయ్యం మా అమ్మాయి ఎలాంటి చేయదు నీ చేయనివ్వను. అమ్మా అమ్మా నేను చేస్తానే. ఏడు చేస్తావు తప్పు. నువ్వు ఇంకా చిన్న పిల్లలు అలాంటి చేయకూడదు. నీ సినిమా భవిష్యత్తు బోళ్ళంత ఉంది. మరి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు కదే. ఇచ్చారు ఏ బోర్డు అడ్వాన్స్ ఏ సెలెన్స్ ఎక్కడ మొక్కను కొట్టేస్తాను. పద అమ్మ కడుపు జాగ్రత్త పదపోదమ్మా. ఓరే రాంపండు అయిపోయావురా. ఈ నాయక్ సౌత్కి రికార్డ్ డాన్స్ పెట్టుకుంటే ఈ జయశాంతి మిస్. దేవీ నవరాత్రులకి రామాంజనేయ యుద్ధం పెట్టుకుంటే ఆ సీత 2 సీన్లు ఆడిందో లేదో 3 రోజుల దాకా ఇంట్లోకి రాకూడదని అది వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఇది 125 రూపాయలు సింగిల్ పేమెంట్ బోర్డులో ఎట్టేసుకుని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చేసింది. ఏటి హీరోయిన్ అంతా యాసాలు ఎత్తనారా? ఎక్కడెత్తనారు? వేయకుండానే వెళ్ళిపోతున్నారుగా. హీరోయిన్ ని బుక్ చేసుకోవడం కూడా చేత కాదు. ఈడికెందుకురా నాటకాలు? నన్ను అడిగితే తెచ్చేవాడిగా ఏ నగ్మానో రోజానో. పుండు మీద ఈగల నువ్వేట్రా? నీకోసం నంబర్ 1 హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకొస్తే ఎవరు ఏంటి అని కూడా అడగకుండా నన్ను ఇలా కొడతావా? ఇంకా నేను చెప్పనంటే చెప్పను. చెప్పరా బాబు? చెప్పు. వీడు అడిగితే చెప్తాను. చెప్పు. మన కాంచనమాల అది వస్తుంది మన కోసం. నువ్వు వెళ్ళి బతి మారితే ఎందుకు రాదు? నీకు దొబ్బుద్దేమో. దొబ్బుద్ది అవసరం మంది. మీరంతా ఎక్కడికి రా? ఒకవేళ ఏ కాళ్ళలో పట్టుకోవాల్సి వస్తే మీ ముందు కష్టం కదా. అది నిజం. పెళ్ళొస్తా సత్తిపండు. రావణాసురుడు లాంటి రాపండుకి ఆంజనేయ స్వామి లాంటి తమ్ముడై పుట్టావు. ఈ సీతకి సాయం చేయడం కోసం నువ్వు ఈ కోతి మూక పడరాని పాటలు పడ్డారు. ఎలాగైతేనే రావణాసురుడు ఓడిపోయాడు. ఆడికి చెప్పండి ఇంకెప్పుడు ఈ కాంచనమాలతో డ్రామా నాటకాలు ఆడొద్దని. వస్తా సత్తిపండు. పండు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఉన్నట్టుండి మీకు ఇంత కడుపులు ఎలా వచ్చాయి? నిన్న లేవుగా. నిన్నున్న కడుపు నీకు ఇవాళ లేనట్టు నిన్న లేని కడుపు ఇవాళ ఇళ్ళకు కూడా వచ్చింది. ఈ రాంపండితో డ్రామాలు ఆడతారా? దుఃఖలాగుండేవాడు ఎలా చచ్చిపోయాడే? పొద్దున్నే పండు సాహిబ్ కొట్టుకెళ్ళి కేజీ మాంసం పట్టుకొచ్చాడు. దేవుడా గమ్ము 2 పట్టమే ఆకలి నకలకలాడిపోతుంది అన్నాడు. దేవుడా అండి పోచయ్య గారు వంకర తాటి చెట్టు కళ్ళు తేరా కొబ్బరి నీళ్ళ గారు తీరా తెచ్చేసరికి తాకుండానే వెళ్ళిపోయారేటండి. వెళ్ళిపోలేదా? అవును నువ్వు చచ్చిపోయావు. ఏటిదంతా? నేను చెప్పనగా. చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తావు. చెప్పినా చస్తావు. నేను సచ్చినా సత్తను. అవతల నా కళ్ళు ఎయిటింగు. ఏం లేదురా, ఆ అమ్మాయిని రేవు దాటించాలి కదా, అందుకోసమని సత్తిపండుగాడు పిత్తిగాడు వేసిన ప్లాను. నా పేరుకి గేదెలు తిడతావరా? ఊరుకోండి. మీ పేరు గేదెలు తిడతాను. గేదెలు ఎక్కడా మీరెక్కడా? ఊరుకొని పోతే నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఎందుకంటే అవతల పెళ్ళోళ్ళు వచ్చే ఎలా అయిపోతుంది? ఇల్లు వస్తే నేను టెన్షన్ పడాలి, నా కూతురు టెన్షన్ పడాలి. మధ్యలో నీకెందుకు టెన్షన్? మీ కూతురు నా కూతురు కాదేటి? మీ కడుపు పుడతా కడుపు పుట్టాడు కదా. చంపేస్తున్నావే. ఏదో మాట వరుస కంటే అలా ఫీల్ అయిపోతారేటండి. అదిగో మన అల్లుడు గారు వచ్చేసారు. ఆయన ఒక్కడికే అల్లుడు. ఇదిగో ఆ మాట అంటే నాకు ఇక్కడి నుంచి చిరెత్తుకు వచ్చేస్తుంది. ఆయన మీ ఒక్కడికే అల్లుడు కాదు, అమ్మగారు కూడా. అవునవును అబ్బాయి నాకు కూడా బాగానే ఉన్నాడు. ఏరా ఎలా ఉంది? చాలా బాగుంది. నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని. నేను చెప్పేది జాంగ్రీ కంటే లడ్డు బాగుందని. పోతే మా ఆస్తి గురించి చెప్పాలంటే 300 పోగొట్టేసుకున్నామండి. ఊరు వైపున గవర్నమెంట్ వాళ్ళు గోదావరి దొరుకుంటాము అన్నారు. సరే అని ఇచ్చేసా. అడమ వైపున నేషనల్ హైవే వేసుకుంటాము అన్నారు. సరే అని ఇచ్చేసా. ఉత్తరం వైపున ఊరెట్టుకుంటామంటే ఇచ్చేసాను. దక్షిణం వైపున మనుషులు చచ్చిపోతే కప్పెట్టాలి కదండి, అందుకని వాళ్ళగాడికి ఇచ్చేసాను. పోయింది పోగా మిగిలింది 500 ఎకరాల మొక్క. ఇందులో అగ్గిపేట్లాగా అరెకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి. అది మాత్రం మనిషి ముక్కులు పెట్టుకుంటాం ఏంటండి? అది ఆలకే పడేసేయండి, అల్లుడు గారు చూసుకుంటారు. మనం ఏ కలుపు తీసుకో. ఈయన మా పాలేరు గారండి. తండ్రి నా పేరు సొట్టాది కూడా అండి. ఈయన్ని ఇచ్చేద్దాం అనుకున్నామండి, కానీ తీసుకునే వాళ్ళు ఎవరూ కనపడలేదు. నాన్న నీ ప్రేమతో నా కూతురు పిలిచి ఎడగొట్టేలా ఉన్నావు.
తోటలోకి వెళ్ళి 2 బొండాలు కూడా పట్టరా. ఊరుకోండి, వచ్చేవాళ్ళు ముగ్గురు అయితే 2 బండాలు లేమంటారంటే ఎన్ని బండాలు లేవాలన్నా వెళ్దా పాలేరు నేనే మీరా దొబ్బేను చూసి ఇచ్చేస్తా. వినపడదు, మిషన్ లాగేసరిగా. నాకా 10 ఏళ్ల నుంచి ఉంది. అవును, ఇవి పెట్టుకుంటే రోగాలు రొస్టులు ఏమొస్తాయంటారు? ఇదే రాజమండ్రి నల్ల మనసొందులో కొన్నాను. ఏమిటో రకరకాలు. అవును, ఇది ఎక్కడ కొన్నారు? అబ్బా అంత దూరం ఎందుకండి, రాజమండ్రి నల్ల మనసొందులో ఓహో రాసులు రాసులు మిషన్లు. భలేవారే, వినపడకపోయినా అర్థం చేసుకోగలను. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి చాలు. అవ్వా కంపెనీ సందులోకి వెళ్తారా? ఆ సందు రాజమండ్రి నల్ల మనసొందు, బాగా గుర్తుపెట్టుకోండి. చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఎన్నైనా చెబుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు. రామచంద్ర, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఇట పట్టు, రాజమండ్రి నల్ల మనసొందు, స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, సౌకర్యంగానే ఉంది. వదిలేయడం మరి వదిలేస్తుంది ఈ అబ్బా. ఎవరా నువ్వు? పట్టపగలు నా పొలంలో కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు తీస్తున్నా? భలే చెప్పమ్మా, కొబ్బరి చెట్టు ఎక్క కొబ్బరికాయలు దిగిపోతే మామిడికాయలు తీస్తారంటే నువ్వు తీయాలి. నువ్వు దిగు, నువ్వు ఆగు. ఆగాను. ఆ బోండాలు అక్కడ పెట్టు. ఏమో ఈ సొట్టాడు కూడా సంగతి నీకు తెలీదు. ఎరో ఈ కాంచనమాల సంగతి నీకు తెలీదు. అయితే చెప్పు. ఈ పొలం నాది. అప్పుడైతే ఓల్ ఇండియా నాది. ఆధారం ఉందా? నీకుందా? ఉంది. అయితే నీ పొలానికి అదిలేడు చెప్పు. చెప్తా అనుకో. తూర్పున గోదావరి గట్టు ఉంది, పడమటన నేషనల్ హైవే, రైటే, ఉత్తరాన ఊరు, దక్షిణాన వల్లకాడు. ఓకే. ఆ మధ్యలో 500 ఎకరాల పొలం, అందులో 1 ఎకరం ఇల్లు. అన్ని కరెక్ట్ గా చెప్పమ్మా, కానీ దానికి ఓనర్ నువ్వు కాదు, మా సౌండ్ ఇంజనీర్ అప్పలకోడగాడు. ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా? ఎదవా, అసలు ఈ పొలం వాడి కౌలుకి ఇచ్చాను తెలుసా? అమ్మిడి అన్న మాట కథ. ఎకరమా 2 ఎకరాలా 500 ఎకరాల చెక్క కొంతమంది చెప్పు తిరిగేస్తున్నాడు. నేను అనుమానం పడుతూనే ఉన్నాను, ఈ ఎదవకి వెనకమాల ఇలాంటి ఎదవ చరిత్ర ఏదో ఉండే ఉంటదని. అయితే మిషన్ నేను ఉంచేసుకుంటాను, కట్నం డబ్బుల్లో వెరక్కోసుకుందరు కానీ. ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం. వీడు ఒకడు చెవిటి పేరుగా. ఎవరిని పిలిపిస్తావు? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం. ఏమన్నా? మన మాట కాదండు. నువ్వే కరెక్ట్, చెవిటి పేరు. మరి మేము వెళ్ళొస్తామండి, వెళ్ళగానే కబురు చేస్తాం. అలాగే వదిన గారు. మరి మేము వస్తాం, నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు. మిషన్ పట్టుకుపోతున్నాడు ఏమిటి గాడిద? బావగారు, 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 నువ్వు రావే, తొందరగా ఎక్కువ. ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా? వాడికంతా చెప్పి చచ్చాను కట్నంలో పట్టుకోమని. చెవిటి కథ ఒక వినిపించి ఉండదు. చాలండి, వెదవ కక్కుర్తి పనులు మీరును. దీనికంటే ఫస్ట్ క్లాస్ అనే మిషన్ మీకు ఫారిన్ నుంచి తెప్పించిస్తాను. ఇది ఫారిన్ లో దొరకదు, నల్లమంది సందులోనే దొరుకుతుంది. పోనీ అక్కడి నుంచి తెప్పించిస్తాను. ఉన్నది ఇవ్వండి. అబ్బా, ఛీ. అయ్యో, ఆ చెవిటి వ్యవహారం బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను. పట్టుకెళ్ళి వాడికి దొబ్బ పెట్టేస్తాను. ఏమీ అనుకోకండి. ఉంటాను బావగారు. వస్తావా? ఎక్కడికి వస్తావు? నా ఒళ్ళో కూర్చోవాలి, కారు పట్టదు. బావగారు వెళ్ళాక ఉత్తరం ముక్క రాయండి. ఏమన్నావు? నువ్వెక్కడ దొరికావయ్యా చెవుడా? నువ్వే కరెక్ట్. అల్లా కా కసం, ఆజా గురువా ఉపరాజా. ఏంట్రా చీటికి మడికి పిలుస్తావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళోకి ఊరు తెలిసినా నన్ను చిత్త కొట్టేస్తారా? మరి అందుకే ఆ ఎదవుతుంటాను. నువ్వు మొయ్యి. అమ్మో, ఒరేయ్, ఆ సచ్చిపని గడిటే వస్తున్నారా? వాడిని జాగ్రత్త మెండుజరా బాబు. ఏరా ముంచకళ్ళు, ఎక్కడ్రా మీ అడవి రాముడు? వాడితో నీకేం పని? వాడితో కాక నీతో నాకేంట్రా పని? వాడిని చంపి నేను చస్తానురా. ఎక్కడ్రా వాడు? ఏడిసావు నేను నీకు ఎప్పుడు దొరకాలి? అయితే అట్టెళ్ళు ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళు ఉంటాడు. అబ్బాయిలో మాత్రం లేడు. ఎరుగుడు ఎరుగుడు. నూతిలో ఉంటాడని మాకు తెలుసు, అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా తప్ప? అమ్మో దుర్గడు, కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధలా? ఒరే నన్ను ఎక్కడైనా దాచేరా? ఓ పని చేయి, అబ్బాయిలు దాకా రాయంత మెత్తగా ఉంది, మెత్తటి రాళ్ళకాలు. నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా. నీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు. ఎరా ఆ సత్తి పండుగ ఎక్కడైనా కనిపించాడా? యదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రామ్ పండుగ నా మీద పగబట్టాడు. ఆడు దొరికితే చెప్పు, ఆయన చంపి నేను చచ్చిపోతాను. అయ్యో
ఎక్కడ ఎక్కడ లేడు? తెల్లి ఉంటాడు లేకపోతే తెల్లి ఉంటాడు ఆ నూతన మాత్రం లేడు అడుగు రాంపండి వస్తున్నాడు. అమ్మో బాబు బాబు నన్ను ఎక్కడైనా దాచారు బాబు. అయితే ఓ పని చేయి నువ్వు కూడా నూతన దాకో. నేను చూసుకుంటాను. చిచ్చే అమ్మయ్యా చచ్చిపోండు రాంపండు నేను ఇక్కడ ఉన్నానని చెప్పగా. ఎరా ఆ దుర్గడు గారు కనిపించాడా? ఈ బావిలో మాత్రం లేడు. ఏంటి అతుకుతున్నావు? నా బిడ్డ అండి. నీ బిడ్డ? అదేనండి పావండి పటక్కన పట్టాలి లడక్కన దారిపోయింది. ఏడిపోయిందో ఏటో. ఏంటి పావా? ఆ నూతులో ఉందిరా. అయ్యి బాబాయ్ దాని కూరలు కూడా తినేదండి. చేసి అలసిపోయావు. ఎందా ఏంటది? ఇటుకేవాడి పాలు అన్నావుగా, కొంపలో ఒక పాలు సుక్క కూడా లేదు. అందుకే బొండం చెలిపి తెచ్చాను, తీసుకో. నేను తాగను. తాగకపోతే చస్తావు. ఇంటికి వచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ. నేను గెస్ట్రా ఓడి వెదవా, నన్ను దెయ్యం ఉంటావురా సన్నాసి వెదవా, పింజరు పింజరు కత్తరి బొత్తరి వెదవలకే వెదవా. థ్యాంక్ యూ. దీంట్లో ఎలకల ముందు ఏమైనా కలిపా? అయ్యో నీకెళ్ళి తెలిపోయింది. అంకుల్ దీంట్లో కాస్త పనద్దారు కలిపితే బాగుంటుందా? వేసే తెచ్చా. కొబ్బరి బొండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే రప్పించా. మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని. ఏంటోరే నువ్వు ఇంజనీర్వా? ఎన్ని డ్యాములు కట్టావు? అదే ఇది సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో, నీ పేరేంటి? శ్రీలవతండి. పవిడి తట్టుకుంటున్నావేంటి? అదే ఊరికేనండి. చీర ఎక్కడ కొన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూర ఏం చేశావు? లచ్చించారంటారండి. కాంచనమాల ఎవరు? నేనేనండి. ఓకే 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 ఓకే. చూడు కాంచనమాల, ఈ కొబ్బరి బొండం ఎవరికి? మీకేనండి. ఈ బొండం మాత్రం మీరు తాకండి. తాగితే ఏమవుద్ది? మందు కలిపి ఎల్లక్కల ముందు పొరపాటు పందరాలు పోయి టెన్షన్ ఎందుకు? చూడగానే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ బొండం మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను, మీ కర్ర పెట్టుకుంటాను, మీ బెల్ట్ పెట్టుకుంటాను. ఈ బొండం మాత్రం తాగొద్దు. యాదవ్ గొడవ అని 50 ఎకరాలు కొబ్బరితో పెట్టుకుని ఎస్ఐ గారికి బొండ ఇవ్వడానికి యాదవ్ కక్కుర్తే ఇవ్వకండి. ఎవరికి ఇవ్వకండి. మీరే తాగి ఆయనకి ఇవ్వక మీరు దాకా ఏం చేద్దామని ఈ బొండం ఎవరు తాగద్దు, బయట పారేద్దాం. చూసారా చూసారా అసే గారు, అందరూ ఎలకల ముందు కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్కి అర్థం అది కాదు. దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసమో తాగేసి కక్కేద్దరు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును, నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడుకాలనా ఉన్నాయి. ఇంట్లో కొంకుడుకాయలు లేవే. బాబు ఎస్ఐ గారు పూర్తి గడి పని చేశారు. నా కడుపు మీద తల్లి చిన్నగా బాబు. కడుపు నువ్వు తాగింది ఎలకల మంది కాదు, పందారు నీళ్ళు. అవును, దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా ఏంట్రా? ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే, అర్థమైందా? అది ఏంటన్నా అమ్మాయి గారు? చూసి కొట్టావా చూడకుండా కొట్టావా? చూసే కొట్టాను. అది తెలుసుకుందామనే. అదిగా అమ్మా. ఇదే అబ్బాయిరా. అలాగేనండి. రే అది నాకు ఇచ్చారా, నేను వేసేస్తాను. ఏడ చేస్తారు సర్దిగుళ్ళు ఉండిపోయి మీరు కాదు మోపు చేయద్దు. సరిగుడ్డు వచ్చి తొంగండి. రానండి. రమ్మన్నప్పుడు రా.
ఏంటండి ఇది? మీరెంత ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా? అంటే ఫ్యామిలీ లేడీస్ మర్డర్స్ కూడా చేస్తారా? ఏంటండి ఏంటా ఇందాక నువ్వు గుణపెట్టి చంపేయబోయా చూడు అది. ఏంటి ఆ ఆవిడ ఈయన్ని చంపేయడమా? గుణపు పట్టుకెళ్ళి పొలంలో తేగ తొలుకురారా అన్న కూడా చంపేయడమేనా? తేగల మేనల్లోనా? రాసుకోరా మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా, మీరు ఇలా వచ్చారంటే భయంకరా. నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటా ఏంటి? పురుటుకొచ్చావా? బాబోయ్ పురుడా? మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు నీ చెవిలో తీసాను, చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటోడు అన్నాడంటే ఇదిగా అంతొద్దు, నువ్వు ఆగు. మీరెళ్ళి కారులో కూర్చోండి. ఏమన్నావు? అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. ఇదే కరెక్ట్. ఉండు, వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంకనాకపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ మొక్క చెప్పడానికి వచ్చాను, వస్తాను. బావగారు ముందు గుణపం సంగతి తెలుసు. ఏంటే గుణపం? ఏడు గుణపం. అదే మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? కొడవండి. ఇక్కడ స్టేషన్ లోనా? ఇక్కడేనా? ఆ. ఇలా వచ్చే హరి హరి నారాయణు ఆదిన కదలక ఆది నారాయణు. ఏమాత్రం చచ్చిపోతారేంటి? మతి చూతులు ఎక్కడ కొట్టుకున్న మతికి వెళ్తారేంటి? దెబ్బ ఆదడిపోగలరు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నాడు. జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కొంపని జాగ్రత్త కనిపెట్టాను. అమ్మా నేను ఆగను. అయితే నువ్వు లాగేసుకుంటావు. ఏం దొరుకుతానేంటి? ఏదో ఫోటోలు ఇవ్వకు, ఫేస్ నెగటివ్ అయిపోద్ది. అదేం సెట్రో బాయ్ రాసిన ఉత్తరం అలా సింపెత్తున్నావు? బాయ్యా ఎవడాడు? ఇంకెవరో కోరమేసి ఎరదాసు బాయ్. ఆడెవడో నాకేం తెలుసు. పేపర్లో ఎవడో దొంగ పేరు చూసి అలా కూసా. అప్పలకొండని భయపెట్టడానికి. నిజమా? ఈ నిజం మన ఇద్దరి మధ్యన ఉండాలి. మేడం బొద్దు బయటకు వస్తుంది. పట్టణ సర్దుకోవాలనా? ఏంది అమ్మమ్మ తానికి పోతానా? లే నీ మామతానికి పోతున్నావు. మామనా? ఆడు నాకు ఏడబుట్టి సచ్చిండు. నా సౌతికి అన్నబుట్టి సావలేదురా. గా అప్పలకుండా మావా నీకప్పుడే 100 ఏళ్ళు నిండిపోయినయ్యా. అవునగా లెక్కన దమా ఖరాబ్ చేస్తున్నావు. ఇగో గా అప్పలకొండగాడు రాంపండు కోసమని మనిషిని పంపించిండ్రా. పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడో ఏమో. మన రోజులు మంచిగున్నాయి బిడ్డ. అందుకే రాంపండుగాడు బొంబాయి పోయిండు. ఇగో నువ్వు గిట్టగాని పేరు మీద వెళ్ళిపోతీవనుకో 500 ఎకరాల పొలానికి ఆసామి అయిపోతావురో బిడ్డో. ఆసామిని కాదు, నేను రాంపండుని కాదు, సత్తి పండున అడిగి ఎరికైపోయిందనుకో నా తల కొబ్బరి బొండం లెక్క చెక్కి కపాలం బయటికి తీస్తాడే. పెట్టకు. కాపలకొండ మనిషి బయటనే కూర్చున్నాడు. నువ్వు రాంపండువో సత్తి పండువో గానికే వెరకరా. గాడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు గింత గింత పోరగాండ్లు. మరి గాని నేను చూసినప్పుడు గంట పెద్ద పోరగా తల్లి ఎట్లా పుడితీవిరా? తలకాయల చెట దమా కూడా లేకుండా, ఎవరికి ఎరక లేకుండా ఉరుకు బిడ్డ ఉరుకున్నాడు. గా అప్పలకొండగాడు గుర్తు పెట్టకుండా మారు వేషంలో పోతానే. ఎట్లనా? నా బిడ్డే ఉరుకు బిడ్డ ఉరుకు. అమ్మో అమ్మో నా కొడుకు ఎన్ని తెలివితేటలు వచ్చేసాయి వారు దేవుడా. ఆ కోరమీసం ఈరదాస్ గారితో ఫైటింగ్ చేసి మగాడంటే ఇలాగుండాలి. ఫైటింగ్ కోరమీసం ఈరదాస వాడెవడు? ఆడెవడైతే నీకేందిరా? గంత పెద్ద పైల్వాన్ కడుపున పుట్టి గిట్ల వెనకా ముందు అవుతావు. నువ్వు ధైర్యంగా నడు. ఏమో గట్ల చూస్తావు తోలుకోపా. అవును పిల్ల, నీ ఆయనకు ఇంకో కేసు ఉందన్నారు. కానీ ఇల్లు ఎక్కడా?
ఇలా కొట్టేశారు. ఇంకో పాలి ఆ పిల్ల పేరు గిట్ల ఎత్తినావంటే బొంద తీసి పాతి పెట్టేస్తా సమజైనా ఇంకా అవ్వకుండా ఉంటుందటే. మరి మేము వెళ్ళొస్తాం. ఈ రోజు మా రాంపండు బాబు వస్తున్నారు. రేపటి నుంచి మా బావని నన్ను చూసి మీరే కుళ్ళుకుంటారు. నేను ఇక్కడ ఉండగా రాంపండు ఎక్కడి నుంచి వస్తాడే? నీకు మా బావకి ఏ సంబంధం? ఏటా ఈ కోరమీసం ఈరదాస్ అంటే అందరికి హడల్. నేను ఇక్కడ ఉండగా ఎవ్వడు ఇక్కడికి రాడు. అయ్యో మా బావ. పుట్టుక్కు జరగర డుబుక్కుమే. బాబా అంటే మీ మరదలో ఆ అప్పలకొండ కూతురు. అమ్మా మీ బావని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమ్మా. నేను వస్తానే. కట్టుకో కొంగు కేసి చుట్టుకో కోటి గంగెలున్నదానా అందమంతా ఇచ్చుకో. ఆ మంత్రగాడు నువ్వు అందంగా ఉంటావని చెప్పాడు. బావా నేను అందంగా లేనా? అందంగా లేవు, పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. నువ్వు కూడా అంతే. ఆ సుప్పనాథ్ దాని బావ కంటే పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. సుప్పనాతి దాని బాబా వాడేవాడు? ఈరదాసు. ఆ వీరదాస వాడెక్కడున్నాడు? నిన్ను చూడగానే భయపడి పారిపోయాడు. నన్ను చూసి పారిపోయాడా? నువ్వు సరిగ్గానే చూసావా? ఆ చూశాను బావా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఇంకెక్కడికి? మా ఇంటికే. నీ ఇంటికే పారిపోయాడా? ఎట్నుంచి పారిపోయాడు? ఇటు నుంచి బావా. ఇట్నుంచా? అయితే మనం ఇట్నుంచి పారిపోతాం. నువ్వు దా బావా. ఆ, దా. తప్పదా? అయ్యో. అబ్బే ఏమండి ఈ మధ్య మన బోండాలకి రుచి తగ్గిపోతుందండి. ఏంటే పొలం అమ్మేయమంటావా? మీ మతి మండ అది పెట్టుకోండి. అబ్బా నోట వేలు కాదండి, చెవులో మిషన్. ఓహో, నాన్న అదేమిటి వరుస మార్చావు? మొగుండి కళ్ళు పోతాయి. నేను కాదండి అమ్మాయి. ఓహో, నాన్న ఎవరొచ్చారో చూడు. ఈడేవిడే పొలం గట్టు మీద దిష్టి బొమ్మలో ఉన్నాడు. దిష్టి బొమ్మ ఎక్కడైనా కట్టి పట్టుకుంటుందా? నాన్న కాబోయే అల్లు నట్టుకుని ఏటా మాటలు? ఎవడో రోడ్డు మీద పోయే ఎదవను పట్టుకుని మా కల్లుడు అంటావా? ఈ బుడబుక్కలతో నీకు పెళ్ళంటే నీ పెళ్ళు రాంపండు బాబుతో చేయిస్తా. నేను బుడబుక్కలో ఉన్నా. నా రాంపండు బావ నట్టుకుని ఎంత మాట అన్నా నాన్న? నువ్వు నా రాంపండు మేనడువా? ఎలా రాంపండు నిజమా? అవును, నేనే రాంపండుని, వాడు కాదు. వాడేవాడు సత్తిపండు. నేను రాంపండుని కదా, అందుకే వాడు సత్తిపండు. సత్తిపండ అంటే మీ నాన్న ఉత్తరం ఉంచుకున్నాడు దాని కొడుక? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, కత్తితో నరుకుతాను. దాన్ని ఉంచుకోవడం అనరు, తాళి కట్టకపోవడం అంటారు. చచ్చిపోయే లోపల ఎప్పుడో ఒకసారి కడతాడు. అసలు దాని వల్లే నిన్ను మీ అమ్మాయి నేను దూరం చేసుకున్నాను. దాని కొడుకేం చేస్తున్నాడు? చిన్నప్పుడు టింగు 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 మనకి కన్ను కొట్టేవాడు, కోతిగాడు. అది నీకు ఇంకా గుర్తుందా అత్తయ్య? గదవా తొండలా ఇంతుండేవాడు. ఇప్పుడు తొండలా లేడు. అది సరే గాని ఇడ్లీ రేకేంట్రా? తాళ్ళు దొరక్కపోతే ఇది తెచ్చాను. మంచి పని చేసావు. ఎత్తు కత్తి రే రాసు తమ్ముంటే బయటికి రారా బయటికి. వస్తాడులే, కంగారు దేనికి? వాడి మీద జాలి పడుకు, నన్ను బయట కొట్టేసారా బాబు. రే ఏటవ 9 మర్డర్లు చేసి జైలు కలం గొప్ప కాదు రే. 9 మర్డర్లు చేశాడా? రే నీకు దమ్ముంటే బొడ్లో కత్తుంటే మా రాంపండు గారి ముక్కలు ముక్కలుగా తరిగేలా చూద్దాం. పిల్లనిస్తానని పిలిపించి అన్యాయంగా వాడికి నన్ను బలి చేస్తావా? వాడు నన్ను నిజంగా పొడి చేస్తే ఏం పర్లేదు, ఇడ్లీనే కట్టెట్టుకో. రా పద. ఎక్కడ్రా నువ్వు? ఎక్కడ్రా? రా కనిపించరా? పొడి చేశా. అబ్బా అబ్బా అబ్బో అబ్బా అబ్బో. ఈ కాలితో తొక్కడాలు లేవు. ఈ కోరమీసం ఈరదాసు మీదే కత్తి దొత్తావరా? ఇంకా దుజలేదు. అబ్బో అబ్బో అయ్యో ఎరా నాతోనే ఫైటింగ్ చేస్తావరా? ఎవర్రా నువ్వు? ఏమో నేను రాంపండుని. నేనెవర్రా? ఒరే రాంపండు, నన్ను ఈ ఇంట్లోంచి తరిమేయడానికి పెద్ద పిస్పమెంట్. చెయ్యి మెలిపెట్టకు, మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని. చిన్న పిల్లాన్ని చేసి నన్ను ఇంతలా కొడతావా? నిన్నెలా కొడతానో చూడు.
అల్లుడు ఇదిగో కత్తి. సరిగ్గా వెళ్ళవని ఇప్పుడు నీ చేతిలో